మీ బీసీ సంఘాలనే వర్గపోరు నడుస్తుందా? వర్గపోరు అనేది ఏం లేదు, వర్గపోరు అనేది ఏం లేదు. కానీ తొందరపాటు నిర్ణయాలు కేవలం 2 బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు అదేవిధంగా నామినేటెడ్ పోస్టులో కూడా ఎక్కడ కూడా బీసీలకు లేదు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుల్లో కూడా ముఖ్యమైనటువంటి ప్రభుత్వ సలహాదారులు కూడా ఎక్కడ కూడా లేదు. ఈ రోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక అగ్రగామిలో నిలబెట్టడంతో పాటు ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మోడీని వెల్కమ్ చేస్తా ఉన్నాయి. మద్దతు ఇద్దాం అనుకుంటున్నారా? మేము జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధం లేదు చెప్పట్లేదు. ఎందుకంటే అట్లా అన్నప్పుడు ఆయన నేను చెప్తా ఉన్నా, మార్చుకోమని. కొంతమంది తప్పులు చేయడం సహజం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు మనతో పాటు ఇంటర్వ్యూలో బీసీ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. అన్న, ఒక స్ట్రేట్ క్వశ్చన్, డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. పార్లమెంట్ ఎలక్షన్స్ అతి సమీపంలో ఉన్న సందర్భంగా మీ బీసీ సంఘం ఎవరికి మద్దతు ఇస్తుంది? ముందుగా ఆర్ తెలుగు ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి బహుజన సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, బీసీ సంక్షేమ సంఘము ఏ పార్టీ కూడా అనుబంధ సంఘం అనేది కాదు. ముందుగా పార్టీలకు అతీతంగా బీసీ సంక్షేమ సంఘం కానీ, యువజన సంఘం కానీ, విద్యార్థి సంఘాలు కానీ, అదేవిధంగా బీసీ కుల సంఘాలు కానీ దాదాపు 40 సంవత్సరాల పార్టీలకు అతీతంగానే పోరాటం చేసేస్తూ అన్ని రాజకీయ పార్టీలో ఉన్నటువంటి బీసీలను గెలిపించుకోవడం కోసమే బీసీ సంక్షేమ సంఘం కానీ, విద్యార్థి విభజన విభాగాలు కానీ పనిచేస్తూ పోతూ ఉన్నాయి. అంటే పార్టీలకు అతీతంగా ముందుగా మన డిమాండ్ ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీలకు మా డిమాండ్ ఏంటంటే, జనాభాలో దాదాపు 50% పైబడినటువంటి బీసీలకు సమన్వయం కావాలంటే 50% టికెట్లు ఇవ్వాలి. ఎక్కువ ఏ రాజకీయ పార్టీ బీసీలకు టికెట్లు ఇస్తుందో, ఏ రాజకీయ పార్టీ అయితే బీసీల యొక్క సమస్యల పరిష్కారం కోసం ముందుంటుందో ఆ రాజకీయ పార్టీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ, మిగతా పార్టీలో ఉన్నటువంటి బీసీలను కూడా అత్యధిక సంఖ్యలో గెలిపించుకోవడం కోసమే ఆయా పార్లమెంట్ స్థానంలో ఎక్కడెక్కడ బీసీలు అయితే ఉంటారో ప్రతి పార్టీకి బీసీల సంక్షేమ సంఘం కానీ, యువజన విభాగాలు కానీ, విద్యార్థి విభాగాలు కానీ పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అంటే మీరు బీసీ సంఘంలో సుదీర్ఘంగా పోరాడుతారు కదా, మీరు అన్నట్టు 50% టికెట్లు ఏ పార్టీ అని ఇచ్చిందా మీకున్న అనుభవాల? ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ కావచ్చు, అదేవిధంగా దాదాపు సుదీర్ఘంగా 55 సంవత్సరాలు ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ కూడా, ఎవరు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా జనాభా దామాష ప్రకారంగా ఏ రాజకీయ పార్టీ కూడా బీసీలకు ఇవ్వలే. అంటే 50%గా 35% కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. అంటే నేనేమంటే మీ ఫైటే 50% కోసం కదా, అట్లీస్ట్ 30% తీసుకురాకుంటే మీ బీసీ సంఘాలు ఎందుకు? అందుకే మేము పోరాటం చేస్తున్నది. ఎందుకంటే ఈ దేశంలో దాదాపు అన్ని కులాలు కూడా ఈరోజు సంపన్న వర్గాలు, ఇప్పుడు ఉత్పత్తి చేసేటటువంటి కులాలు బీసీలు అంటేనే ఉత్పత్తి చేసేటువంటి కులాలు. దాంతోపాటు ఈ దేశ సంపదను కూడా మూలవాసులు ఎవరైతే బీసీలే. అంటే ఈరోజు సంపద సృష్టించే లోపం అయినా, లేకపోతే ప్రతి విషయంలో కూడా ఆర్థిక వ్యవస్థ బలోపేత విషయంలో అయినా ప్రతిదానికి కూడా ఈరోజు బీసీలు ఉన్నారు. కానీ ఆ బీసీలను ఈరోజు రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయంటే, కేవలం ఆ రాజకీయ పార్టీలు జెండాలు మోయించుకోవడానికి, జిందాబాదులు కొట్టించడానికి, కేవలం వాళ్ళ పక్కల చేసుకొని ఏదో బీసీలు అంటే ఓట్లేసే యంత్రాలుగానే గుర్తిస్తారు తప్పితే నిజంగా ఏ రాజకీయ పార్టీ కూడా చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ప్రకారంగా ఏ రాజకీయ పార్టీ కూడా బీసీల పక్షాన ఉన్నటువంటి సందర్భాలు లేవు ఈ రోజు వరకు కూడా. అదే రాజకీయ పార్టీలు అట్లా చేస్తున్నందుకే మీరు అందరు కలిసి ఒక యూనియన్గా ఏర్పడి ఒక బీసీ సంఘాన్ని పెట్టుకుర్రు. మీరే ఫైట్ చేయాల్సిన వాళ్ళు, అది ఇప్పటికీ రాజకీయ నాయకులు మమ్మల్ని వాడుకుంటుర్రు మా బీసీలను అనే బదులు మీరెందుకు ఒక స్టాండ్ తీసుకోలేకపోతున్నారు? అంటే మీకు కూడా ఏదో ఒక కార్నర్లో లబ్ధి చేరుతుందా? మీ స్వలాభం కోసానికి బీసీ సంఘాలను అడ్డం పెట్టుకుంటారా? అంటే
వాస్తవంగా బీసీ సంక్షేమ సంఘం వచ్చిన తర్వాత చాలా సమస్యలు పరిష్కారమైనాయి దేశంలో, రాష్ట్రంలో. ఓకే. అంటే గతంలో కేవలము దాదాపు 93 మన తెలంగాణకు వచ్చేసరికి 93 కులాలు ఉన్నటువంటి ఇది ఇప్పుడు పెరుగుతూ దాదాపు 136 కులాలని వేయాలి బీసీలలో. ఈ 136 కులాలు గత 40 సంవత్సరాలుగా అంటే విద్యకు, ఉద్యోగాలకు, ఆర్థిక రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నాయి. ఓకే. అంటే ముందు మనం ఏం చేశామంటే ఈ మహాత్మా జ్యోతిరావు పూలే కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కమిషన్లకు చెప్పినటువంటి సందర్భం కాకా కలెక్టర్ కావచ్చు, మురళీధర్ కమిషన్ కావచ్చు, చాలా కమిషన్లు ఏంటంటే ముఖ్యంగా బీసీలు విద్యకు దూరంగా ఉన్నారు కాబట్టి ముందు విద్యాపరంగా బీసీలు బాగా చదువుకొని ముందుకు వచ్చేసేస్తే దాని మీద యువత అనేది వచ్చేసేసి ఫస్ట్ విద్యా, ఉద్యోగ, ఆర్థిక అంటే ముందు విజన్ కూడా ఉంది దీనికి. ఒకటి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అంటే తర్వాత రాజకీయ అంటే ఈ విధంగా విద్య ద్వారా ఉద్యోగం సంపాదించి ఉద్యోగం ద్వారా ఆర్థికంగా ఎదిగిన తర్వాత అప్పుడు తనకేంటంటే ఆత్మగౌరవ పోరాటం అప్పుడు గుర్తుకొస్తుంది కాబట్టి అప్పుడు ఆత్మగౌరవం పోరాటం వస్తారు. ఇప్పుడు దాదాపు 35 సంవత్సరాల్లో చాలా చేంజెస్ వచ్చేసినాయి. చాలా వరకు ఈ రోజు యువత ఆలోచిస్తూ ఉన్నారు, ఉద్యోగులు ఆలోచిస్తూ ఉన్నారు, అంటే ఆత్మగౌరవంగా ఫీల్ అవుతా ఉన్నారు. అరే దాదాపు ఈ స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది కదా, ఇంకా మనము ఎక్కడున్నాము అంటే ఇప్పుడు తెలుసుకుంటున్నారు అసలు ఏం జరుగుతూ ఉంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఏం జరుగుతూ ఉంది. 50% పైబడినటువంటి బీసీలకు ఇప్పటికీ రాజకీయ చైతన్యం ఎందుకు రాలేకపోతుంది, మేము ఎందుకు అణచబడతా ఉన్నాము, దానికి మూలాలేంది, అసలు ఈ రాజకీయ పార్టీలు ఏం చేయించుకుంటున్నాయి మనతోటి, అసలు రాజకీయ పరంగా మనకు ఎలాంటి ఆలోచన, ఎన్నికల ముందు ఈ రాజకీయ పార్టీలు ఏం చెప్తా ఉన్నాయి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు అనేది ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్కి వచ్చారు. అంటే ఆ అవేర్నెస్ తీసుకోవడం కోసం ఏంటంటే ఈ రాష్ట్రంలో దాదాపు కేవలం జిల్లాకు ఒక గురుకుల పాఠశాలలు కానీ అప్పుడు సంక్షేమ హాస్టల్ కానీ ఏవి లేవు. కానీ ఇప్పుడు ఏం చేసిన దాదాపు ఒక నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాలలతో పాటు ఈరోజు బీసీ సంక్షేమ హాస్టల్ వచ్చేసినాయి, నవోదయ స్కూళ్ళు వచ్చేసినాయి. దాని ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ అంటే కేవలం విద్యార్థులు చదువుకోవడానికి ఇంజనీరింగ్లో కానీ అంటే కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా విద్య అభ్యసించే విధంగా కొన్ని సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పంచాయతీరాజ్ రిజర్వేషన్ లేకుండా గతంలో దానికోసం కూడా 34% ఎన్టీఆర్ ప్రభుత్వంలో 34% రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి కూడా దాన్ని కూడా సాధించుకోవడం జరిగింది. దాని ద్వారా ఈ రోజు పంచాయతీరాజ్ సర్పంచ్లు అయినారు, చాలా మంది ఎంపీటీసీలు అయ్యారు, జెడ్పీటీసీలు అయ్యారు, దాని ద్వారా జెడ్పీ చైర్మన్లు అయ్యారు. ఈ రోజు ఆ విధంగా కొంత గ్రామీణ స్థాయి నుంచి పెంచుకుంటూ వస్తూ ఉంది. ఇప్పుడు చివరి గోల్ ఏంది, సహజంగా పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్లు ఏ విధంగా ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఉందో బీసీలకు కూడా అలాంటి రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఇప్పుడు మా పోరాటం అనేది చివరాంకంకి వచ్చేసేసింది. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి, ఈ దేశంలో రాష్ట్రంలో అన్ని పోరాటాలు అయిపోయినాయి. ఇప్పుడు మిగిలినటువంటి ఏకైకది ఏదంటే రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్లు కావాలి. అంటే జనాభా దామాష ప్రకారం మనం ఎవరు కోటాడుతాం, ఎవరితో గుంజుకోవట్లేదు. మేము ఎంతనో ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మేము ఎంతో మాకంతా వాటా కావాలి, వాటా కోసమే మా పోరాటం. అంతేగాని ఎవరి జనాభా ఇప్పుడు ఎస్టీలదో ఎస్సీలదో మైనార్టీలదో రేట్లదో ఎవరితో గుంజుకోవడానికి సిద్ధంగా లేవు. ఈ దేశంలో మేము 50% ఉన్నాము, 50% జనాభా దామాష ప్రకారంగా మాకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి మేము పోరాటం చేస్తాము. ఓకే. అదే ఇప్పుడు ప్రజెంట్గా మీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఆయన రేవంత్ రెడ్డి కానీ అంటే కాంగ్రెస్ కానీ అంటే ఇండియా కూటమి కానీ ఆయన మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాడు. అది ఏంది అసలుకి, ఎందుకు కాంగ్రెస్కి ఇవ్వాల్సి వచ్చింది? వాస్తవంగా ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఎవరు మాట్లాడినా ఇప్పుడు జాతీయ అధ్యక్షులుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారు కూడా ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య గారిని దాదాపు ఒక 25 సంవత్సరాలుగా జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆయనతో పాటు మనం కూడా కలిసి పనిచేస్తా ఉన్నాం అన్ని దాఖలు. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ఇప్పుడు ఇండియా కూటమి లోపల రాహుల్ గాంధీ గారు జోడ్ యాత్ర పెట్టాడు కదా, ఆ యాత్రలో బీసీలకు కులగణన చేసేస్తే అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కులగణన ఉంటే కానీ ఈ రిజర్వేషన్లు మీ కులం ఎంతో, అసలు ఎంతూరు బీసీలు ఈ దేశంలో రాష్ట్రంలో ఎంత ఉన్నారు, ఎంత నిష్పత్తి ఉన్నారు తెలిస్తే కదా రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. అందుకని కులగణన మేము అధికారంలోకి రాగానే బీసీల కులగణన చేస్తామని చెప్పినారు. దాంతో పాటు ఏం చేసినారంటే వాళ్ళు రాహుల్ గాంధీ ఏం చెప్పినారు, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ లేదు, ఆ ప్రత్యేకమైనటువంటి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా బీసీల లోపల క్రిమిలేయర్ ఉంది, అంటే ఒక క్రిమిలేయర్ విధానాన్ని దాదాపు ఎస్సీలకు లేదు, ఎస్టీలకు లేదు, ఈబీసీలకు ఎవరికి లేనటువంటి క్రిమిలేయర్ బీసీలకు ఉంది. ఆ క్రిమిలేయర్ తీసేయడంతో పాటు ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మేము ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఏంటంటే
ఇక్కడ జాదుల శ్రీనివాస్ గౌడ్ జాతీయ అధ్యక్షుడు కానీ ఆర్ కృష్ణ గారు కానీ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ముఖ్యంగా దాదాపు 55 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అధికారంలో ఉంది. అదే నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉంది. అంటే దాదాపు బ్రిటిష్ కాలం తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది వీళ్ళే మొత్తం వచ్చింది. కానీ అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో దాదాపు 52 ఇయర్స్ అప్పుడు కూడా దాదాపు 1952లో అప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు కూడా దాదాపు మొన్న 10 ఇయర్స్ బ్యాక్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కానీ బ్రిటిష్ వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? ఎస్సీలో ఎంత జనాభా ఉందో ఎస్సీలకు ఇచ్చారు, ఎస్టీలకు ఇచ్చారు, బీసీలకు ఇచ్చారు, మహిళలకు కూడా ఇచ్చారు, తర్వాత ముస్లింలకు కూడా ఇచ్చారు. అంటే అప్పుడు ఏమున్నది? రిజర్వేషన్ లేకుంటే ఏమున్నది అంటే కేవలం డిగ్రీ చదివినటువంటి వాళ్ళకు, విద్య అభ్యసించిన వాళ్ళకే రిజర్వేషన్లు లేదా ఓటు హక్కు కల్పించినటువంటి పరిస్థితి నుంచి భారత రాజ్యాంగం ఎటువైపు వచ్చింది? బడుగు బలహీన వర్గాలను ఓటు చైతన్యం ద్వారా ఎప్పుడైతే ఓటు హక్కు ద్వారా వాళ్ళు వస్తారో ఆయా కులాల్లో చైతన్యం వస్తుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఈ రిజర్వేషన్ లోపల ఈ యొక్క అట్టడుగున్నటువంటి కులాలకు రిజర్వేషన్ కల్పిస్తే తప్పతే ఈ కులాలు బాగుపడమని చెప్తారు. కానీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం 55 సంవత్సరాల అధికారంలో ఉంది కదా. ఆ రోజు మురళీధర్ కమిషన్ వేసినా, కాగా కల్గర్ కమిషన్ వేసినా, బీపీ మండల్ కమిషన్ వేసినా ఆ కమిషన్లు మొత్తం ఏం చెప్పినాయంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏం చెప్పినాయంటే ఈ బీసీల జనాభా గురించి, బీసీలలో ఉన్నటువంటి కులాల గురించి పూర్తిగా వాళ్ళు సర్వే చేసినారు. అసలు ఈ కొన్ని సంచార జాతులు ఉన్నాయి ఇప్పటికి కూడా. అంటే దాదాపు దేశవ్యాప్తంగా చూస్తే 3500 కులాలు ఉన్నాయి బీసీలు. అంటే ఈ కులాలు ఒక్కొక్కటి అంటే ఎస్సీ ఎస్టీల కంటే అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. కొన్ని భిక్షాటన చేస్తున్నాయి. గంగరేజులు కావచ్చు, పూసలు కావచ్చు, దాసులు కావచ్చు, పిచ్చకుండలు కావచ్చు, ఎంతో మంది ఇంకా సంచార జీవితం. కనీసం వాళ్ళకి బీసీ అనేది కూడా తెలియదు. నేను బీసీ అని చెప్పుకోవడానికి లేదు. ఒకవేళ వాళ్ళు పోతే నువ్వు బీసీ అని గ్యారెంటీ ఏందనేది అంటే 75 సంవత్సరాల స్వాతంత్ర అవసరం కానీ నేను బీసీ అని చెప్పుకోవడానికి ఒక కనీస సర్టిఫికేట్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భం కల్పించింది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఇన్ని కమిషన్లు 4 కమిషన్లు ప్రధానమైనటువంటి కమిషన్లు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ కమిషన్లు చేసిన తర్వాత కూడా ఇందిరాగాంధీ ఆ కమిషన్ మొత్తం తీసుకొని ఏం చేసిందంటే తీసుకపోయి చెత్తబుట్టలు వేసేసి ఏ కమిషన్ సిఫారసులు కూడా చేయకుండా వచ్చేసింది. మరి 55 సంవత్సరాలు మీరు ఒక్కటంటే ఒకటి అటు బీసీ కమిషను, చట్టబద్ధమైనటువంటి బీసీ కమిషనే లేదు. ఒక బీసీలకు అంటే ఎస్సీలకు ఉంది, ఎస్టీలకు ఉంది, ఒక శాఖ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎట్లా ఉంది తెలంగాణలో, ఎస్సీ మినిస్టర్, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎట్లా అయితే ఉందో కేంద్రంలో కూడా 55% బీసీలు ఉంటాయి. ఈ రోజు దేశంలో ఒక మంత్రి లేడు, ఒక క్యాబినెట్ మంత్రి లేడు. కనుక మంత్రి కానీ ఇవ్వాలి కదా. అది ఎప్పుడు పోయినా కానీ కనీసం మంత్రి మేము మొత్తం ఇండియా నుంచి ఏదైనా ఉద్యమం చేయాలని చెప్పి ఢిల్లీ స్థాయిలో పోతే అక్కడ రిప్రజెంటేట్ చేసడానికి ఒక మంత్రి ఉన్నాడు, బీసీ మంత్రి లేడు. ఎవరికి ఇవ్వాలి? ఒక కమిషన్ ఉండదు, ఎవరికి ఇవ్వాలి? అంటే నిర్వీర్యం చేసేసేసి కమిషన్ లేకుండా ఎందుకు వాళ్ళ లోపల ఉంది అంటే కేవలం ఏంటంటే ఓట్ల ముందల ఏంటంటే కేవలం ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత అది పెడతాయి. ఇప్పుడు కేసీఆర్ ఏం చెప్పినాడు? నీ తెలంగాణ వస్తే సామాజిక న్యాయం ఉంటుంది అన్నాడు. తమిళనాడు తరహాలో 80% రిజర్వేషన్లు ఇస్తా అన్నాడు. ఎట్లు ఇస్తావు అంటే తమిళనాడులో ఇచ్చారు కదా, తమిళనాడులో ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీలు ఆడ 85% ఉన్నారు కాబట్టి ఆడ 80% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. తెలంగాణలో కూడా నేను అదే రిజర్వేషన్లు అమలు చేస్తానని చెప్పిండు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టేసి ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేయడం జరిగింది. అదే 33% పార్లమెంట్లో రిజర్వేషన్తో పాటు నా రాష్ట్రంలో 85% రిజర్వేషన్ అమలు చేస్తా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఆయన సమగ్ర కుటుంబం ద్వారా జనగణన కూడా చేసిండు. ఆయన ఆల్రెడీ చేసిండు. ఈ దేశంలో ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, బీసీలు ఎంత అని కూడా లెక్కలు కూడా తీసారు సమగ్ర కుటుంబ. అదేవిధంగా నేను అధికారంలోకి వస్తే ముందు దళితుని సీఎం చేస్తారు. అంటే ఎన్నికలో భాగంగా చాలా వరకు వాళ్ళ సంఘటనలు ఉన్నాయి, చాలా సహజం. కానీ నేనేమంటా ఉన్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో అధికారంలో రావడం కోసము ఎన్నికల స్టెంట్లో భాగంగానే ఈరోజు కులగణన చేయబడతాము బీసీలకు ఇస్తామని చెప్తాను. ఒక 2 క్వశ్చన్స్ అన్న. ఆ ఒక క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇచ్చారు. ఆ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు దాదాపు 5 దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ కులగణన చేయలేదు. ఆ విషయం మీ జాతీయ అధ్యక్షుడికి లేదా? ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఎక్కువ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తలేదు. కాంగ్రెస్ వస్తుంది, రాహుల్ గాంధీ పీఎం అవుతాడని ఎట్లా ఊహించి ఉంటాడు మీ అధ్యక్షుడు? అదే నేను దాని మీదనే చెప్తా ఉన్నా. మా జాతీయ అధ్యక్షుల వారు కానీ అంటే మీతో చర్చించకుండానే ఆ డిసిజన్ తీసుకుంటా. అదే కదా ఇప్పుడు మీ బీసీ సంఘాలనే
వర్గపోరు నడుస్తుందా మీకు పడట్లేదా? వర్గపోర్ అనేది ఏం లేదు, వర్గపోర్ అనేది ఏం లేదు, కానీ తొందరపాటు నిర్ణయాలు. అదే మీతో చర్చించాలి కదా, మీరు ఒక రాష్ట్ర ప్రెసిడెంట్. తొందరపాటు నిర్ణయాలు, ఈ నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. వాస్తవంగా ఈ రోజు బీజేపీ ప్రధానంగా 5 మందికి ఇచ్చింది పార్లమెంట్ స్థానాల్లో. ఆల్రెడీ బీఆర్ఎస్ దాదాపు 6 మందికి ఇచ్చింది. కేవలం కాంగ్రెస్ ఎంత ఇచ్చింది? 3 ఇచ్చింది. అంటే ఇప్పుడు కనీసం మన రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించాయినా గదన్న ఆలోచించాలి. ఇప్పుడు సమీపంలో ఉన్నాయి ఎంపీ ఎలక్షన్స్. ఎంపీలో ఉన్న అవుట్ ఆఫ్ 17 ఒక 5 రిజర్వ్ చేసిన 12 ప్లేసెస్లో కేవలం 3 ఇచ్చింది కాంగ్రెస్. మరి ఇదేనా గుర్తులేదా మీ శ్రీనివాస్? నేను అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు ఆలోచించాల్సిన ఎన్నికల సందర్భంగా బాగా చెప్తారు. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, ఇండియా కూటమికి చిత్తశుద్ధి ఉంటే, రాహుల్ గాంధీ గారికి చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ స్థానాలలో 119 అంటే దాదాపు 60 ఇవ్వాలి బీసీలకు. అప్పుడు ఇవ్వలేదు. తర్వాత అధికారంలోకి వచ్చినాక ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారంటే 2 ఇచ్చారు. 2 మంత్రి పదవులు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో దాదాపు 17 ఉంటే ఇచ్చింది 3. అందుకని నేను ఏం చెప్తా ఉన్నానంటే కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే మెదక్ ఉంది, నీలం మధు 2, సికింద్రాబాద్ ఉంది దాని నాగేందర్. వీళ్ళు పెద్ద కమ్యూనిటీ ఉన్న వాళ్ళు, ఒకరు గౌడు ఒకరు ముద్రాజు. కానీ మనకు జహీరాబాద్లు ఇచ్చిన కమ్యూనిటీ లింగాయత్ కమ్యూనిటీ చాలా తక్కువ శాతం ఉన్న కమ్యూనిటీ. అంటే ఏదో మీ బీసీలకు ఇస్తున్నాం అనే తరాలు ఇచ్చారు తప్ప ఏమన్నా ప్రయోజనం ఉందా? అదే అందుకని చెప్తున్నా కదా, గతంలో దాదాపు 23 స్థానాలలో కూడా ఓడిపోయేవేదే 10 ఇచ్చిరు. సికింద్రాబాద్ థర్డ్ ప్లేస్ లో దాన నాగేందర్, మెదక్లో కూడా చర్చనీయాంశమే అది. అందుకంటే వాళ్ళు ఏంటంటే ఓడిపోయే దాదాపు కేవలం 10-12 ఇచ్చేసి మిగతా అన్ని ఓడిపోయే స్థానాల్లో మైనార్టీలు ఎక్కడెక్కడైతే ఉంటారో, ఇప్పుడు ఓల్డ్ సిటీలో తెలుసు ఇవాళ పోయి రాహుల్ గాంధీ నిలబడ్డా కానీ గెలిచేటటువంటి పరిస్థితి ఉండదు. అలాంటి దాంట్లో ఇచ్చి కూడా కౌంటింగ్ కోసం ఇచ్చేస్తారు. అందుకని మేము ఏం చెప్తామన్నామంటే, గతంలో 55 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉంటూ ఒకటంటే ఒకటి చేయలేదు. ఈరోజు ఒక కనీసం కులగణన చేయబట్టినా, బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించినా, లేకపోతే బీసీ కార్యం మినిస్టర్ని పెట్టినా మనము వీళ్ళ గురించి ఆలోచించడం అవసరం. 55 సంవత్సరాలు ఒక్కటంటే ఒకటి చేయకుండా ఈ రోజు మళ్ళీ ఏం చెప్తా ఉన్నారంటే, బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసివేయబడతాయి, రిజర్వేషన్లు తీసేస్తారని చెప్పేసి ఒక కొత్త స్లోగన్ అందుకోరు. నేను ఈ సందర్భంగా ఏం చెప్తా ఉన్నా అంటే, ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ, తర్వాత ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు ఎవరైనా ఉన్నాడు, శ్రీనివాస్ గౌడ్ ఎవరైనా ఉన్నాడు, ఎవరికైనా సరే ఈ రోజు బీజేపీ పార్టీ కానీ ఎన్డీఏ కూటమి ఎక్కడ కూడా రిజర్వేషన్ ప్రస్తావన తీసుకురాలేదు. వాళ్ళ ఏమన్నారు, మైనార్టీలకు ఏదంటే మతపరంగా ఇచ్చినటువంటి మైనార్టీల రిజర్వేషన్ 4% ఏదైతే ఉందో అది తీసేసేసి మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు వస్తామని చెప్పినారు. మేము వాళ్ళది కూడా అడగతలేము. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం కోసం వాడుకుంటుంది. మేము ఇది కూడా అడగలేము. ఎవరికో ఇచ్చింది మాకెందుకు, మాకు కావాల్సింది మా వాటా ప్రకారం మాకు 50 కాడు. ఒకవేళ నువ్వు 4% తీస్తే వచ్చేది ఎంత బీసీలకు? 1% వస్తుంది. దాంతో పోయేది ఏం లేదు. అందుకని చెప్పి ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ ఎప్పుడు కూడా రిజర్వేషన్ల గురించి వాళ్ళు బీసీల రిజర్వేషన్లు తొలగిస్తాము, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తొలగిస్తామన్నారు అనలేదు. ఎందుకంటే రిజర్వేషన్ అనేది వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోనా ఏమన్నా సంక్షేమ పథకాలు? ఒకవేళ రిజర్వేషన్ గురించి కాంగ్రెస్ ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమి కానీ రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కే వీళ్ళకి లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు ఇప్పటి వరకు ఏం చేయలేదు. అందుకని ఏంటంటే వాళ్ళకి ఇరు పార్టీలకు మాట్లాడారు. మన పోరాటం ఎటుండాలి, పార్టీలకు అతీతంగా ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అన్ని రాజకీయ పార్టీల నుంచి ఎవరైతే బీసీలు పోటీ చేస్తారో ఆ మెజార్టీ బీసీలను ఎప్పుడైతే పార్లమెంట్కి పంపిస్తామో పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. అప్పుడు ఎక్కువ సంఖ్యాబలం ఉంటుంది కాబట్టి మేమెంతో మాకంత వాటా కావాలని ధైర్యంగా కొట్లాడతారు. రేపు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలన్నని ఎవరు అడగాలి? అడిగేటోడు ఉండాలి కదా ఒకడు. ఎవరు అడగకపోతే బిల్లు ఎట్లా పాస్ అవుతుంది? అందుకని ఈ రోజు ఏదో ఎన్నికల్లో భాగంగా మేము ఏం చేసినా పొరపాటు పడతా ఉన్నారు. ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా కానీ మిగతా వాళ్ళు కానీ బీఆర్ఎస్ ఎక్కడ కూడా మేము రాజ్యాంగ రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పలేదు. చెప్పి ఉంటే వాళ్ళు ఈ మధ్య కేసులు ఎందుకు వేస్తారు? ఆల్రెడీ జరుగుతూ ఉంది కదా, ఫేక్ వీడియోలు మొత్తం మీరు చేస్తారు. ఢిల్లీ పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటికి కూడా వచ్చారు. అందుకే ఒకవేళ నేను అడుగుతా ఉన్నాను, ఇదే జాల శ్రీనివాస్ గౌడ్ గారికి నేను మీ ఆర్తల నుంచి అడుగుతా ఉన్నా, నిజంగా గిట్లా రేవంత్ రెడ్డి గారికి ఇట్లా బీసీ రిజర్వేషన్ల మీద చిత్తశుద్ధి ఉంటే, నిజంగా గిట్లా ఆయనకుంటే నేను చెప్తా ఉన్నా, ఇంకా 2 రోజులు ఉంది కదా, ఇవాళ ఏదో సభలో పాల్గొంటాడు అక్కడనైనా, లేకపోతే ఒక మీడియా ఛానల్కి వచ్చేసి నేను
దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చినా రాకున్నా ఆ. ఈ తెలంగాణలో 50% బీసీలకు రిజర్వేషన్లు చేసి తీరుతని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అవును. చెప్పేమని చెప్తా ఉన్నాయి. అట్లా ఉంటే దాదాపుగా లేదా 2 లేదా 3 నెలల్లో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మనకు 50% టికెట్లు వస్తాయి. అందుకని నేను చెప్తా ఉన్నా, ఇప్పుడు ఆయన స్పష్టంగా చెప్పాలి. నేను ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోలేదు కదా, కొన్ని మంత్రి పదవులు ఆయన దగ్గర ఉన్నాయి. 50% బీసీలకు అక్కడ మంత్రివర్గంలో స్థానం ఇస్తా అని చెప్పాలి. ఈరోజు రిజర్వేషన్ ఇస్తారు. రేపు దాదాపు ఇది అయిపోగానే జూలైలో ఉంటాయి. రేపు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, జడ్పీటీసీ ఉన్నాయి, ఎంపీటీసీ ఉన్నాయి, మున్సిపల్ ఉన్నాయి, కౌన్సిలర్స్ ఉన్నాయి, మేయర్లు అవుతారు, జడ్పీ చైర్మన్లు అవుతారు, జడ్పీటీసీలు అవుతారు, ఎంపీటీసీలు అవుతారు, సర్పంచ్లు అవుతారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రాహుల్ గాంధీకి సంబంధం లేకుండా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి చెప్పిండు, ఆయన కులగణన కూడా చేయనీకున్నాడు. ఆ విధంగా ఆయన చైర్మన్ కూడా ఇచ్చిండు, బీసీలకు దాదాపు జనాభా దామాష ప్రకారంగా ప్రకటించాడు. మరి ఆ విధంగా నేను చేస్తాను చెప్పాలి. కానీ చేస్తానని చెప్పవలసినటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ కూడా చేతుల్లో లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. కేవలం 2 బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు అదే విధంగా నామినేటెడ్ పోస్టులో కూడా ఎక్కడ కూడా బీసీలకు లేదు. అదే విధంగా ప్రభుత్వ సలహాదారుల్లో కూడా ముఖ్యమైనటువంటి ప్రభుత్వ సలహాదారులు కూడా ఎక్కడ కూడా లేదు. అదే విధంగా ఈ రోజు తెలంగాణ టీఎస్పీఎస్ చైర్మన్ ఉంది, ఎవరిని తీసుకుపోయి పెట్టినావు? 1,00,000 కోట్లు అవినీతి చేసినటువంటి వ్యక్తిని తీసుకుపోయి అక్కడ పెట్టేసి ఇవాళ ఏం చేస్తా ఉన్నారు అంటే కేవలం ఈ రోజు చెప్తా ఉన్నాడు అదే రేవంత్ రెడ్డి గారు, బీఆర్ఎస్ మీ ఇంటి మీద ఆలిన కాకి నా ఇంటి మీద ఆలితే కాల్ చేస్తున్నాడు. ఇవాళ దాదాపు 12-15 కాకులు వచ్చినాయి కదా, ఏ కాకిని కాల్చినావు? ఇవాళ ఈ ఎల్బినార్ల పోటీ చేసే కాకి ఏ కాకి? ఇంటి పక్కన దాననాయందరే కాకి. అదే కదా ఇప్పుడు వచ్చిర్రు కదా. అందుకని నేను ఏం చేస్తా ఉన్నానంటే ఈ రోజు రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకోవచ్చు. కాంగ్రెస్ కూడా ఎట్లుందంటే బీజేపీ రిజర్వేషన్ తీసేస్తా ఉంటుంది. చిన్న లాజిక్ ప్రకారం మాట్లాడుకున్నా మీ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారికి నా క్వశ్చన్, ఇప్పుడు బీసీ ఎస్సీ ఎస్టీలు పార్లమెంట్లో ఉండరా? అంత ఈజీగా ఆ బిల్లుకు సంతకం పెట్టేశారా? పెట్టరు కదా. మరి అంత ఈజీగా మీ శ్రీనివాస్ గౌడ్కు ఎందుకు ఆ మాత్రం ఆలోచన లేదు, ఆ మాత్రం లాజిక్ లేదు? అందుకనే చెప్తా ఉన్నా నేను. ఇంకో క్వశ్చన్ అన్న, ఇదే శ్రీనివాస్ గౌడ్ ఇక్కడ మెదక్లా ఇక్కడ సికింద్రాబాద్లో టికెట్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ వద్దు మాకు ఖమ్మంలో నల్గొండలో మా బీసీ బిడ్డలకి ఇవ్వని ఎందుకు అట్లాడలే? వాస్తవంగా అంటే గెలిచే స్థానాలేం వద్దు బీసీ. వాస్తవంగా వీళ్ళు ఏంటంటే నరేంద్ర మోడీ దాదాపు ఆయన ఏంటంటే ఒక ఛాయ్ అమ్మేటటువంటి ఒక బిసం. గతంలో ఈ రాష్ట్రంలో ఏం ఉద్యమం జరిగిందంటే దేశవ్యాప్తంగా 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక ప్రధానమంత్రిని చేయలేదు, రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిని చేయలేదు. ముఖ్యంగా మా ఎజెండా ఏదంటే ఈ రాష్ట్రంలో ఒక బీసీ ముఖ్యమంత్రి కావాలి, దేశంలో ప్రధాని కావాలని కోరుకున్నారు. ఈ రోజు బీజేపీ పార్టీ ఏం చేసిందంటే బీసీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని కూడా ప్రకటించింది. దాంతోపాటు కేంద్ర మంత్రివర్గంలో 27 మంది బీసీలకు క్యాబినెట్ హోదా కల్పించింది. అదేవిధంగా ఈరోజు మా రాష్ట్రపతిని ఈరోజు తీసుకొచ్చి పెట్టినారు, ఆదివాసీ మహిళను తీసుకొచ్చి పెట్టారు. అంతకుముందు ఎస్సీ బడుగు బలహీన వర్గాలు చేశారు. అంటే నరేంద్ర మోడీ గారు ఈ కాంగ్రెస్ గతంలో 55 సంవత్సరాలుగా ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పరిపాలనలో తప్పులు ఏవైతే ఉన్నావో దాన్ని ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. 370 అదే ఆ ఆర్టికల్ కావచ్చు, లేకపోతే ఈ త్రిబుల్ తలాక్ కావచ్చు, అయోధ్య విషయంలో కావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ఆర్మీ మన దేశ రక్షణ విషయంలో కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన తప్పిదాలు చేసిందో ఆ తప్పిదాలను ఒక్కొక్కటి ఈరోజు ఆయన నెరవేర్చుకుంటూ ఒక్కొక్క దానికి చేసుకుంటే ఈరోజు ఈబీసీ రిజర్వేషన్ కూడా నరేంద్ర మోడీ గారు తెచ్చింది కాదు, వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈ ప్రధానంగా ఏం చెప్తున్నారంటే ఈబీసీలు 7% ఉంటే 10% నరేంద్ర మోడీ ఇచ్చారు కదా అని చెప్తా ఉన్నారు. వాస్తవంగా నరేంద్ర మోడీ గారు ఇచ్చింది కాదు, అసలు అది కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఆప్షనే. అది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు చెప్పినటువంటి ఆప్షనే. ఆయన ఏంటంటే వీళ్ళు పెండింగ్లు పెట్టిపోయారు, చేసిర్రు పెండింగ్లో పెట్టిరు. పెండింగ్లో పెట్టినటువంటి అంశాన్ని ఒక్కొక్కటిగా ఆయన సాల్వ్ చేసుకుంటూ వస్తా ఉన్నాడు. దాంట్లో ఏంటంటే ఈరోజు భారతదేశాన్ని అగ్రగామిలో నిలబెట్టినటువంటి వ్యక్తి ఒక బీసీ. అంటే అది కూడా చెప్పుకోవడానికి కూడా మనకు గర్వకారణమే కదా. అరే 55 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి ఒక బీసీ ప్రధాని వస్తే ఏ విధంగా చేస్తా ఉన్నాడు పరిపాలన. ఈ రోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక అగ్రగామిలో నిలబెట్టడంతో పాటు ఈరోజు ప్రపంచ దేశాలు కూడా మోడీని వెల్కమ్ చేస్తూ ఉన్నాయి. అలాంటి వ్యక్తిని మనము ఈరోజు గర్వంగా చెప్పుకోవాలి కదా. అలాంటి వ్యక్తి మీద ఈరోజు మూకుమ్మడిగా ఇండియా కూటమి దాడి చేసేసి ఖచ్చితంగా ఎన్నిక ఏం చేస్తున్నారు అంటే మోడీని దించాలి. ఇది మొత్తం కావాల్సింది ఏంది, మోడీని దించాలి. అంటే మంచి చేసేటోడు ఉండకూడదు, ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మంచి చేసేటోడు ఉండకూడదు. మంచి చేస్తే మనం దించేయాలి. వీళ్ళకి ఉన్నది ఏంది, ఏం చేసినట్టు ఒక డ్రెస్ గురించి మాట్లాడతారు నీచంగా. ఈరోజు 1,00,000 కోట్లు అవినీతి
అవినీతి చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టి మోడీ డ్రెస్ గురించి మాట్లాడతారు. అంటే మోడీ డ్రెస్ వేసుకోవడం వల్ల ఈరోజు దేశ పెరుగుతుందా, ప్రతిష్ట పెరుగుతుందా, దిగజారుతుందా? దానివల్ల ఆయన ప్రతిష్ట పెరగడం కోసమే కదా. అందుకనే ఈ రోజు మోడీ గారు చేస్తున్నటువంటి పనులను ఒకసారి మనం చూడాలి. ఆయన కొన్నిటిని శాశ్వత ఎప్పటికి కూడా పరిష్కారం కావు అనేటువంటి వాటిని పరిష్కారం చేసి చూపించాడు. ఇప్పుడు కూడా ఆయన చెప్పాడు, మొన్న వచ్చినప్పుడు 2-3 సందర్భాల్లో ఈ మధ్య కాలంలో ఒక 10 సార్లు వచ్చాడు తెలంగాణకి. ఆయన ఏమన్నాడు, నేను భారత రాజ్యాంగాన్ని ఒక భగవద్గీత లాగా, ఒక బైబుల్ లాగా, ఒక ఖురాన్ లాగా నేను దాన్ని భావిస్తా ఉన్నాను. నేను చనిపోయేంత వరకు కూడా ఈ యొక్క రాజ్యాంగానికి ఎలాంటి ముప్పు రాకుండా కాపాడే బాధ్యత నాది, నన్ను నమ్మండి అని చెప్పేసి ఒక గొప్ప ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బడుగు బలహీన వర్గాలకు నేను ఏం చేయాలనేది నా లోపల ఉంది. చెప్పి చేయడం కాదు, చెప్పకుండా చేయడమే నా ఉద్దేశం అని చెప్పేసి చాలా సందర్భాల్లో కూడా చేశారు. అదేవిధంగా మనం చూసాం, బండి సంజయ్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షులకు ఇచ్చేసిన తర్వాత కొంత ఆయన ద్వారా కూడా కొంచెం పెరిగింది. ఇక్కడ పెరిగిన తర్వాత కొంచెం ఏదో పొరపాటు జరిగింది. పొరపాటులో ఆయన తొలగించిన తర్వాత ఏం చేశారు, అది సవరించడం కోసం మళ్ళీ బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు. మరి ఈ దేశంలో దాదాపు ఎన్డీఏ కూటమి ప్రధాన నరేంద్ర మోడీ గారు బీసీలో ఎవరు కూడా ప్రకటించలేదు ఇప్పటిదాకా. బీసీ ముఖ్యమంత్రి చేస్తానే ఎవరు ప్రకటించారు, కానీ బీసీ ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి నరేంద్ర మోడీ ప్రకటించింది కదా. మరి వడ్డించేటోడు మనోడు ఉంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు సీట్లో కూర్చుండు, వాళ్ళ సామాజిక వర్గాన్ని అడగకుండా చేస్తుంది కదా. ఇప్పుడు ఎంతోమంది పదవులు ఇచ్చేస్తా ఉన్నారు కదా. ఈ రోజు మరి బీసీ సీఎం కూర్చుంటే బీసీలకు న్యాయం జరుగుతుంది కదా. మరి ఆ విధంగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అందుకని నేను ఏం చెప్తానంటే, పార్టీల విషయంలో కాదు ఇక్కడ కావాల్సింది, ఏ రాజకీయ పార్టీలో ఉన్నాయినా సరే బీసీలు ఏ పార్టీలలో ఉండనాలి, బీజేపీలలో ఉండని, బీఆర్ఎస్లలో ఉండని, కాంగ్రెస్లలో ఉండని, కమ్యూనిస్టులలో ఉండని, బీఎస్పీలలో ఉండని, ఏ పార్టీలలో ఉండని బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. గెలిపించుకోకపోతే ఏమవుతుందంటే బీసీల లోపల చైతన్యం లేదు. వాళ్ళు ఏమంటారు, ఇప్పటికి రాజకీయ పార్టీలు ఏం చెప్తా ఉన్నాయి, మీ బీసీలకు టికెట్ ఇస్తే మీరే ఓడగొడుతురు వాళ్ళని అనేది ఒకటి ఉంది. కాబట్టి మనం బీసీలకు ఎక్కడైతే టికెట్లు ఇచ్చారో మన పార్టీలకు అతీతంగా బీసీ శ్రేణులంతా అక్కడ పోయి పనిచేసేసి బీసీలను గెలిపించు పార్లమెంటుకు పంపిస్తే అప్పుడు మెజారిటీగా వాళ్ళు అక్కడ తయారయ్యి మన బీసీ హక్కుల మీద మాట్లాడేట అవకాశం ఉంటుంది. అక్కడ అడిగేటోడే లేకపోతే ఎక్కడికి ఇస్తారు. అదే ఇప్పుడు బీసీ స్టేట్ ప్రెసిడెంట్ దుర్గా గౌడ్ గారు జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ గారిని వ్యతిరేకిస్తున్నారా? అంటే మీరు బీజేపీకి ఫేవర్గా ఉన్నారా, బీజేపీకి మద్దతు ఇస్తున్నారా? మీరు కానీ మీ సహచరులు కానీ జాతీయ శ్రీనివాస్ గౌడ్ తోటి మాకు సంబంధం లేదు, మేము మాత్రం మా ఇంటర్నల్గా మాకు చర్చలు జరిగినాయి, ఆయనతో సంబంధం లేకుండా మేము బీజేపీకి మద్దతు ఇద్దాం అనుకుంటున్నారా? మేము జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధం లేదు చెప్పట్లేదు. ఎందుకంటే అట్లా అన్నప్పుడు ఆయన నేను చెప్తా ఉన్నా, మార్చుకోమని. కొంతమంది తప్పులు చేయడం సహజం. తప్పులు చేసినటువంటి విధానం ఇప్పుడు బీజేపీ బండి సంజయ్ గారిని అధ్యక్షం చేసి తొలగించి ఏం చేసింది, సవరించుకోవడం కోసం ముఖ్యమంత్రి ఏమంటున్నాడన్నా, ఆయన కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నారు, మీరు బీజేపీ పోడతలేదు అంటే ఉన్న వాస్తవం చెప్తున్నారు, బీజేపీ పోడుతున్నారు. ఇప్పుడు మా ఛానల్ ఏం చెప్తా అంటే దుర్గా గౌడ్ గారు ఆయన వాళ్ళ జాతీయ అధ్యక్షుని వ్యతిరేకిస్తున్నారని చెప్తారు. నేను బీజేపీని పోడతలేను ఎక్కడ కూడా. బీజేపీ నరేంద్ర మోడీ గారు బీసీగా ఉండి ఏం చేసినాడు, ఏమేమి తీసుకొచ్చినాడు, ఆయన అంటే గతంలో ఉన్నటువంటి వాటికి ఎన్నిటికీ పరిష్కారం చూపించాడు. నేను ఎందుకంటే నేషనల్ బీసీ కమిషన్కు చట్టబద్ధత లేదు కాంగ్రెస్ గవర్నమెంట్లో. కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత బీసీ కమిషన్కు చట్టబద్ధత ఇచ్చింది. ఎలాంటిది, ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఏ విధమైన చట్టబద్ధత ఉంటుందో బీసీ కమిషన్కి ఇచ్చింది. ఎందుకు, ఈ రోజు కులం పేరు మీద దూషించబడ్డ ఎవరికైనా ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవం ఉంటుంది కాబట్టి ఆ కులం పేరు మీద పెట్టి తిడితే అది బీసీని తిట్టినా కానీ అది నేరం కింద పరిగణించాలని చెప్పేసి బీసీ కమిషన్ ఇచ్చి చట్టబద్ధత ఇచ్చేసి ఆచార్య గారిని మెంబర్గా ఇచ్చేయడం జరిగింది కమిషన్లో. అందుకని ఏమంటామనంటే ఆయన ఈరోజు అదే అంటే మీరు లాజిక్గా మాట్లాడొద్దనా, నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్క కాన్స్టిట్యున్సీ తీసుకుంటా, భువనగిరి పార్లమెంట్ స్థానం ఉంది. అక్కడ మీరు ఎవరికైతే మద్దతు ఇచ్చారో కూటమి నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, మిగతా వాళ్ళు అంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ బీసీ బిడ్డలు. మీరు దుర్గా గౌడ్ అనే వ్యక్తి మీ అధ్యక్షుడు మాట విని కిరణ్ కుమార్ రెడ్డికి ఇస్తారా, లేదా మీరు మా బీసీ నినాదం అని చెప్పి ఆడ బీఆర్ఎస్ అండ్ బీజేపీకి ఇస్తారా సపోర్ట్? కిరణ్ కుమార్ రెడ్డికి అసలు ఇయ్యాము. అలాంటప్పుడు మీ విస్మరించినట్టుగా నేను అదే చెప్తా ఉన్నా కదా, నేను ఆల్రెడీ మన ఎజెండా అది కాదు. మనది ఏముంది, మన సమస్యల పరిష్కారం కావాలంటే ముఖ్యంగా పార్టీలకు అతీతంగా బీసీ అభ్యర్థులను పార్లమెంట్కి పంపించాలనేదే మన ముఖ్య ఉద్దేశం. దాని మీదనే ఉండాలి. ఒకవేళ నేను కాదు ఖచ్చితంగా అదే పార్టీకి నేను మద్దతు ఇస్తానని చెప్పారనుకో, ఆ పార్టీ గత 55 సంవత్సరాలు ఏం చేసిందనే విధానాల మీద ఒక సమీక్ష చేసుకోవాలి. లేదు ఈ సమీక్ష కూడా నాకు అవసరం లేదు చేయాలనుకుంటే వ్యక్తిగతంగా పార్టీ కండు వేసుకుని ఆ పార్టీకి
భజన చేయాలి. భజన చేయాలి. ఓకే. నేను చెప్పేది అది. ఒకవేళ ఇంకా నేను గతం 55 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నేను వినను, నేను ఇప్పుడే చూసేస్తా, నేను అటే మాట్లాడతా, అదే చేసేస్తా అంటే మాత్రం మిగతా రాజకీయ పార్టీలు ఉన్నటువంటి బీసీలో కూడా ఈరోజు 11 మంది ఉన్నారు. ఇక్కడ ముగ్గురే ఉన్నారు, అక్కడ 11 మంది ఉన్నారు. బీఆర్ఎస్ లో బీజేపీలో కలిసి 11 మంది ఉన్నారు. ఆ 11 మంది గెలవాలా, ముగ్గురు గెలవాలా? 11 మంది గెలిస్తే పార్లమెంట్ లో బీసీలకు బలం చేకూరుస్తారు అంతే. ఈ ముగ్గురు గెలిస్తే ఏమైతుంది? మళ్ళీ తొక్కుడే. అందుకని ఒకసారి సమీక్షించుకోవాలి. ఇప్పటికైనా పొరపాట్లు సరిదిద్దుకొని పార్టీలకు అతీతంగానే బీసీలకు మద్దతు అని చెప్పాలి తప్పితే అంటే ఇదే విషయం వ్యక్తిగతంగా ఆయనకి ఎప్పుడు చెప్పలేదు. చెప్పడం జరిగింది. ఆయన ఏమంటే ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు కదా అన్నాడు. ఎన్నికల మేనిఫెస్టోలో వాళ్ళు పెడుతూనే ఉన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినారు, ఆల్రెడీ కమిషన్ కూడా వేసారు. వాళ్ళే కమిషన్ వేసారు. వాళ్ళు వేసిన కమిషన్ వాళ్ళే బుట్ట దాఖలు చేసారు. మరి ఇప్పుడు అన్నం పెట్టేటోడే ఆకలి తీసినప్పుడు ఇంకా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళే చేయకపోతే మనం ఏం చేస్తాం? అందుకనే నేను చెప్తానంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏం చేశారు? ఇదే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? ఆయన ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఏం చేశాడు? ఈ గడిల పాలను మేము కూలదోలుస్తా ఉన్నాం, కంచె తొలగిస్తా ఉన్నాం, ఈ రోజు ఒక దూరం అల్లకెళ్ళి బయట పంపిస్తున్నాం అని చెప్పారు. పెట్టేసి మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టారు. మేము అదే రోజు మహాత్మా జ్యోతిరావు పూలే, అది ప్రగతి భవన్కు మహాత్మా జ్యోతిరావు పూలే పెట్టినందుకు మేము స్వాగతిస్తున్నాము అని చెప్పేసేసి మా సంబంధిత మినిస్టర్ రైతులు పొన్నం ప్రభాకర్ గారికి ఘనంగా సన్మానించడంతో పాటు రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసేసి సన్మానించడం జరిగింది ఆ విషయంలో. అదే విధంగా కులగణన కోసం కూడా అసెంబ్లీలో తీర్మానం చేశారు. తీర్మానం చేసినప్పుడు కూడా మీరు మంచి డిసిజన్ తీసుకున్నారని చెప్పేసి దాంతోపాటు ఏం చెప్పినామంటే ఆల్రెడీ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఈ రాష్ట్రంలో ఒకసారి కులగణన జరిగింది. లెక్కలున్నాయి. అధికారులే కదా, పార్టీ పోవచ్చు, ఇలా కేసీఆర్ పోవచ్చు, కానీ అధికారులు అయితే వాళ్ళే కదా. ఏదైతే ఉందో అదే సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఆ లెక్కలు బయటకు తీయండి. ఫస్ట్ దాని లెక్కలు తీయొచ్చు కదా, ఎందుకు తీస్తలేరు అంటే కాలేజ్ ఇప్పుడు కాదు భవిష్యత్తులో కూడా జరిగిన విషయం, అది తథ్యం. కానీ ఈ బీసీ విషయం పక్కకు పెడితే ఫైనల్గా ఒక క్వశ్చన్ అన్న, అంటే రాజకీయంగా ఒక క్వశ్చన్. తెలంగాణలో ఉన్న 17 స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నా? ఇది ఒకటి మాట్లాడుకొని ముగించేది. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో దాదాపు ఈ పోటీ అనేది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ మధ్యలో బీఆర్ఎస్ మధ్యలో అది బీజేపీ మధ్యన స్పష్టంగా పోటీ అనేది జరుగుతూ ఉంది అన్ని చోట్ల. నువ్వా నేనా అన్నట్టే జరుగుతూ ఉంది. టఫ్ ఫైట్ ఉంది. మ్యాక్సిమం కాంగ్రెస్కు అది బీజేపీకి 1-2 సీట్ల తేడా ఉండొచ్చు, కానీ సరైనటువంటి భాగస్వామ్యం వచ్చేటువంటి పరిస్థితి రాష్ట్రంలో అయితే ఇప్పటికి ఉంది అనేది మనం మొత్తం చూస్తా ఉన్నాం. అన్ని చోట్ల ఆ పరిస్థితి అయితే ఉంది. ఇరు పార్టీలకు సహజంగా వచ్చారు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద మొన్న పెట్టినటువంటి 6 గ్యారెంటీల విషయంలో అంటే ఇప్పుడు ఏవో హామీలు ఇవ్వడం ప్రజలు కూడా గమనిస్తారు కదా. ఇప్పుడు సరే ఇవంటే రిజర్వేషన్ విషయంలో కొంతమంది తెలియకపోవచ్చు, గ్రామీణ ప్రాంతంలో చదువుకున్నవాడు తెలియకపోవచ్చు, కానీ మొన్న ఒక 6 గ్యారెంటీలు పెట్టింది. ఈ 6 గ్యారెంటీలు ఒక బస్సు తప్పితే ఇంకా మిగతా ఏ హామీలు కూడా ప్రజల్లోకి ఇప్పటిదాకా వెళ్ళినటువంటి సంఘటనలు లేవు. 200 వరకు యూనిట్లు అన్నారు, అదంతా ఉన్నది. గ్యాస్ అన్నారు, అదే రైతులది అక్కడే ఉంది. మొత్తం రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు. ఆ ధరని గురించి ఇప్పటి వరకు ఏం చేయాలో కూడా అర్థమవుతుంది. నేను స్పష్టంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చినట్టు ప్రజల్లో కొంచెం వ్యతిరేకత ఉంది. అంటే మీరు ఇచ్చినటువంటి హామీలు 90 రోజులలో చేస్తున్నారు, ఇప్పటిదాకా చేయడం లేదు. కేవలం ఇంకోటి ఏంటంటే నువ్వు ఒక్క దొరను పంపించనని చెప్తా ఉన్నావు, కానీ జిల్లాకు 3-4 దొరలు తయారు చేశాడు. ఇప్పుడు ఖమ్మంలో ఒక దొర, నల్గొండలో ఒక దొర, రంగారెడ్డిలో 2, అక్కడ పోతే మహబూబ్నగర్లో 2. ఇట్లా ఇప్పుడు నువ్వు ఒక్క దొరని పంపించి ఈరోజు ఏం చేస్తావు? తయారు చేస్తావు. నేను అందుకని ఏం చెప్తున్నాను అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అందుకే నేను అడుగుతున్నా ఓవరాల్గా జస్ట్ చెప్పండి, బీజేపీ నుంచి ఎన్ని సీట్లు వస్తుండొచ్చు, కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తుండొచ్చు, బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వస్తుండొచ్చు? దాదాపు 8 నుంచి 10 వరకు బీజేపీకి వచ్చే సంఘటన అదే ఖచ్చితంగా డబుల్ డిజిట్ 8 నుంచి 10. అదే విధంగా 8-9 సీట్ల వరకు కాంగ్రెస్ ఇది ఉంది. ఒక మైనార్టీ ఇది ఇక్కడ వచ్చేసి ఒమ్మయంలో అది కూడా పోటాపోటీ నడుస్తుంది, ఫైట్ ఇస్తా ఉన్నారు. అది అంటే ఎప్పుడు లేనటువంటి ఫైట్ అనేది ఇప్పుడు అక్కడ జరుగుతా ఉంది. అక్కడ ఏంటంటే మేజర్ అంటే ఓటర్ల విషయంలో కొంత గందరగోళం ఉంది. అక్కడ ఫేక్ ఓటర్లతోటి వస్తా ఉన్నారు, బోగస్ ఓటర్లతోటి అక్కడ వస్తానే ఉన్నారు. అది ఇట్లా అరగడితే రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చెప్పకని చెప్పవచ్చు. అది
ఇంకా బీఆర్ఎస్ ముచ్చట చెప్పలే, బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి? బీఆర్ఎస్కు కొన్ని చోట ఇప్పుడు ఆల్రెడీ పోటీ ఉన్న స్థానాల్లో ఇప్పుడు ఒకటి మన దగ్గర ఇక్కడ నాగర్ కర్నూలులో మల్లు రవి గారిది ఒకటి గట్టి పోటీస్తున్నటువంటి సందర్భం అయితే అక్కడ కనపడతా ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రవీణ్ కుమార్ మల్లు రవి మధ్యలో నడుస్తూ ఉంది. అక్కడ బీజేపీ రాములు గారు ఉన్నప్పటికీ కూడా కొంచెం వీళ్ళ మధ్య అయితే బిగ్ ఫైట్ జరుగుతూ ఉంది. అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుంది. కాంగ్రెస్ అనేటువంటి అక్కడ కనిపించిన దాంట్లో అక్కడ చోట ఉంది. తర్వాత ఇక్కడ ఒకటి మెదక్లో నీలం మధు, అక్కడ ఒకటి సందిగ్ధమైనటువంటి పరిస్థితి, అక్కడ వెంకటరామరెడ్డి అక్కడ ఒకటి సందిగ్ధమైన పరిస్థితి ఉంది. అదేవిధంగా కొన్ని స్థానాలు ఏంటంటే హైదరాబాద్ మెయిన్గా ఏంటంటే హైదరాబాద్లో కొంత రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు ఎక్కువ స్థానాలు వచ్చినాయి కాబట్టి అసెంబ్లీ వచ్చినప్పుడు కాబట్టి ఎమ్మెల్యేలు ఇన్ఫాక్ట్ ఏంటంటే ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి ఆ ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఏమన్నా అంటే మాక్సిమం 3 అంటారు, 0 to 3 అంతే ఆ స్థానాల వరకు ఉంది. వాళ్ళ మీద కూడా ఏంటంటే ఈ దేశం వాళ్ళు కూడా గమనిస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని మొత్తం అప్పుల కుప్పలుగా చేసి పడేసేసిండు, ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది, వచ్చినటువంటి ఆదాయం అప్పులు కట్టడానికే సరిపోతా ఉందని చెప్పేసి కేసీఆర్ కూడా ప్రజలు కూడా చూస్తారు కదా ఏం జరుగుతుంది. అంత అమాయకులు ఎవరు లేరు కదా ఈరోజు, అది కూడా చూస్తారు. ఈ హామీలు ఎప్పటి వరకు ఇప్పుడు దాదాపు వాళ్ళ కుటుంబం మొత్తం కోట్ల రూపాయల దుర్వినియోగం చేసి ఈరోజు ఆయన ఏంది నియంత ఒక నియంత్రణ ఎప్పుడు కూడా తెలంగాణ గడ్డ ఎప్పుడు కూడా మీరు వేసుకోదు ఎప్పుడు కూడా వాళ్ళకి మనం అప్పటి నుంచి చూస్తా ఉన్నాం. క్వశ్చన్ అన్న ఫైనల్గా ఒక రిక్వెస్ట్, తెలంగాణ ఓటర్స్కి బీసీ ఓటర్స్కి ఏం చెప్పదలుచుకున్నారు ఒకసారి చెప్పండి అన్న. నేను రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 136 కులాలు ఉన్నటువంటి బీసీలకి, బీసీ కుల సంఘాలకు కానీ అదేవిధంగా బీసీ సంఘాలకు కానీ విద్యార్థులకు కానీ యువకులకు కానీ మేధావులకు కానీ ఇలా ఒకటే చెప్తా ఉన్నాం. దాదాపు స్వాతంత్రం వచ్చేసి 70 సంవత్సరాలు కావస్తున్నట్టు ఈ సందర్భంలో ఇప్పటి కూడా ఇచ్చే స్థితిని పోయి మనం ఇవ్వాలి. మెజార్టీ ప్రజలు ఉన్నటువంటి బీసీలో మనం ఇవ్వాలి, వాళ్ళు తీసుకోవాలి. కానీ మరి శాసించేది పోయి ఆశించుడు ఉంది, కానీ మనం శాసించే స్థితికి ఎదగాలి. అంటే ఈరోజు వాళ్ళే చెప్తా ఉన్నారు, వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు మీరు జనాభా దామాష ప్రకారం బీసీలకు టికెట్లు కేటాయిస్తే మీ బీసీలే మిమ్మల్ని ఓడగొడతా ఉన్నారు అనే దాన్ని మనం అధిగమించి మేము పార్టీలకు అతీతంగా ఏ బీసీకి టికెట్ ఇచ్చినా ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ తోటి ఆయన గెలిపించేసి పార్లమెంటుకు అసెంబ్లీకి పంపిస్తామనేటువంటి విధానంతో చట్టసభలకు ఎక్కడికైనా మేము పంపిస్తాము. రేపు జరగబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికలుగానే జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఎక్కడైనా బీసీలకు ఇచ్చేస్తే ఖచ్చితంగా మేము గెలిపిస్తామనేది ఈ కులాల లోపల ఓటు ముందు ఓటు హక్కు అనేది ఈ మద్యానికో లేకపోతే డబ్బులకు బానిసలు కాకుండా ఓటు అనే ఆయుధం అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకందరికీ ఉన్నోడికైనా లేనోడికైనా గుడిసెలో ఉన్నోడికైనా కలెక్టర్కైనా ఒకటే ఓటు హక్కు అనేది ఆయన ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఒక దడిసాటిలో ఓటు నువ్వు ఓటు ఎవరికి వేస్తున్నావు అనేది ఎవరు చూడరు. నిన్ను ఎవరు పట్టుకొని ఏమో ఏకే పార్టీతో ఎవరేం కాల్చరు. నువ్వు ఓటు ఎవరికి వేసిన కూడా తెలియదు. నీ ₹1,00,000 తీసుకొని కూడా నువ్వు అక్కడ పోయి ఓటు ఆయనకి వేసినావు అనేది ఎవరు చూడరు. అందుకనే అంబేద్కర్ గారు ఏం చేశారంటే ఈ బడుగు బలహీన వర్గాల ప్రజలు వీళ్ళ లోపల అమాయకత్వం ఉంటుంది, ఆలోచన ఉంటుందని చెప్పేసి ఎవరికైనా ఓటు అనేది ఆయుధంగా మారాలి. అప్పుడే ఆ సామాజిక వర్గం బాగుపడతాన్న ఉద్దేశంతో అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటును నోటుకు అమ్ముకోవద్దు, మద్యం వాటిలకు నోటుకు అమ్ముకోకుండా మన ఓటు అనేది మన సామాజిక వర్గానికి సంబంధించి మనం వేయాలి. ఎందుకంటే ఉదాహరణకి ఇక్కడే చెప్తా ఉన్నాను, ఎల్బీ నగర్లో నేను ఉన్నా కాబట్టి చెప్తా ఉన్నా. ఇక్కడ ఏం జరుగుతుందో ఎల్బీ నగర్లో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా ఇప్పటికి తెలిసింది. 2014లో తీసుకోండి, నేను చెప్తా ఉన్నా 2014లో ఇదే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం టోటల్ కూడా కార్పొరేటర్లు టీడీపీ వాళ్ళు ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా అప్పుడు మేమందరం కూడా ఈ బీసీ సంఘాలన్నీ కలిసికట్టుగా పనిచేయకపోతే ఆయన ఓడించడానికి సకల ప్రయత్నాలు చేసినారు. అదేవిధంగా 2018-19లో కూడా అదే అప్పుడు కూడా ఇక్కడ రామ్మోహన్ గౌడ్ గారు ఉన్నారు. కానీ ఆయన మొత్తం టోటల్ ఎల్బీ నగర్లో టీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేటర్లు ఉన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చింది అనూహ్యంగా. అంటే ఒక్క కార్పొరేటర్ నిజంగా కష్టపడి పనిచేసేది 15,000 ఓటు. వాళ్ళ ఓటింగ్ ఎంత ఇక్కడ 40,000 నుంచి 50,000 వరకు ఉంటుంది ఒక్క డివిజన్లో. మరి వాళ్ళు కష్టపడితే నిజంగా రామ్మోహన్ గౌడ్ ఓడిపోకూడదు, కానీ మరి ఓడిపోయాడు. తర్వాత ఇప్పుడు మొన్న మదియాస్ గౌడ్, నేను మదియాస్ గౌడ్ గారు కూడా చెప్తాను. ఈ రోజు మదియాస్ గౌడ్ మనం చూస్తా ఉన్నాం దాదాపు రాజశేఖర రెడ్డి మీద ఆయన గవర్నమెంట్లో ఉండి కూడా రాజశేఖర రెడ్డి మీద వీరోచితమైనటువంటి పోరాటం చేసి తెలంగాణ కోసం ఆ రోజు బీసీల గురించి తెలంగాణ గురించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఫైట్ చేస్తా ఉన్నాడు. అంటే పార్టీ మారకుండా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పార్టీ మారిన వాళ్ళే, కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకు ఏ పార్టీ మారకుండా అదే పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పేసి మదియాస్ గౌడ్ గారికి ఎల్బీ నగర్ టికెట్ ఇస్తే ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గము ఆయన గెలిస్తే సీఎంకు ఎక్కడ
పోటీ అవుతాడనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎవరు డిబేట్కి వచ్చినా నేను మాట్లాడతా. ఇవాళ ఎల్బీనగర్లో ఉన్నటువంటి కాంగ్రెస్లో తిరుగుతున్నటువంటి వాళ్ళని ఎవరైనా డిబేట్కి మీరు పిలవండి, నేను వస్తా. ఈ రోజు గల్లీలో తిరుగుతా ఉన్నారు, అంటే రెడ్డిలందరూ డివిజన్లో తిరుగుతా ఉన్నారు, గల్లీలో తిరుగుతా ఉన్నారు, ప్రతి కమిటీ హాల్లో మీటింగ్ పెడతా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి తమ్ముడు వచ్చి ఇక్కడ కొండలరెడ్డి కూర్చొని పని చేస్తా ఉన్నాడు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కనీసం మదియాస్ గౌడ్ నిలబడ్డప్పుడు ఒక బహిరంగ ఒక మీటింగ్ పెట్టలేకపోయినా, ర్యాలీ అంతే కదా. ఇక్కడ ఏంది ఆయన గెలిస్తే సీఎం రేంజ్లో ఉంటాడు. అధిష్టానం దగ్గర ఒక మంచి ప్రొఫైన్స్ ఉన్నటువంటి వాడు, తెలివితేటల వాడు, విద్యావేత్త కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే బీజేపీ బీసీ ముఖ్యమంత్రి ఇస్తున్నది కాబట్టి ఒకవేళ ఆ విధంగా ఆలోచిస్తే కాంగ్రెస్ ప్రభుత్వము ఆ విధంగా బట్టి విక్రమార్కు అక్కడ లేకపోతే మదియాస్ గౌడ్కి ఇస్తారు. వీళ్ళని ఓడగొట్టాలనే కుట్ర మాత్రం అనేది నేను ఎందుకంటే స్పష్టంగా తిరిగిన కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది. ఈరోజు అందరూ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళు ఎల్బీ నగర్లో పనిచేస్తారు. ఈ రోజు ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైపోయింది. ఇక్కడ మీకు కూడా పరిస్థితి తెలుస్తా ఉంది. ఈరోజు అంటే సైలెంట్ అయిపోయింది, బీఆర్ఎస్ ఉన్నటువంటి సైలెంట్ అయిపోయింది. ఈ రోజు ఏమైతే వాళ్ళ లీడర్లు కూడా వచ్చి పని చేస్తారు, నేను చూస్తా ఉన్నా కదా. వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ ఓటేయమనే పరిస్థితి ఉంది. అందుకని నేను చెప్తా ఉన్నా, ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. ఎందుకు వస్తుంది కులాల ప్రస్తావన, ఎందుకు మేము రిజర్వేషన్ కావాలంటున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. అందుకని ఎవరు వచ్చినా, మదియాస్ గౌడ్ వచ్చినా ఎవరు వచ్చినా, మీరు పార్టీలకు సంబంధం లేదు, మాత్రం గెలిపించుకోండి బీసీ ఓటర్ చెప్తాను అంతే. ఈ రోజు అదే విధంగా ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఉన్నారు కాబట్టి బీసీకి నేను చెప్తా ఉన్నా స్పష్టంగా, మీరు అందరూ కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ఆ రోజు కేసీఆర్ కు అన్ని విధాలుగా సహకరించినోడు, ఆ రోజు ప్రతి పైసా తన కష్టార్జితం మొత్తం వ్యాపారం ద్వారా వచ్చినటువంటి డబ్బులు మొత్తం కూడా తెలంగాణ ఉద్యమంలో ఖర్చు పెట్టి ఎంతో మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను జైలుకి తీసుకురావడంతో పాటు వాళ్ళకు ఉపాధి అవకాశాలతో పాటు వాళ్ళ పెళ్లిలు చేసేసి ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి చేసేసి ఈ రాష్ట్రంలో ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి కానీ, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కానీ, ఆయన కరోనా సమయంలో తన ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా అన్ని ప్రభుత్వ హాస్పిటల్ తిరిగి కరోనా పేషెంట్ల కోసం తిరిగినటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. అదేవిధంగా ఫైనాన్స్లో ఉండేసి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం, బీసీ విద్యార్థుల కోసం అత్యధికంగా బడ్జెట్ ఇచ్చేసి ఈ రోజు గురుకుల పాఠశాలలు ఉన్నాయంటే ఈటల రాజేందర్ వల్ల. ఈ రోజు ముక్కిపోయిన బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి నుంచి, కంట్రోల్ బియ్యం ఇస్తున్నటువంటి బియ్యం నుంచి ఈ రోజు అన్ని సన్న బియ్యం పెట్టేసి మంచి పోషకాహారం ఇచ్చినటువంటి బడుగు బలహీన వర్గ విద్యార్థులు చదువుకోవాలని చెప్పేసి ఆయన బడ్జెట్ ఇచ్చాడు. అంటే అలాంటి మనిషిని ఏంటంటే నెంబర్ 2 స్థానంలోకి ఎప్పుడైతే వచ్చిండో కేసీఆర్ తన కొడుకును ముఖ్యమంత్రి చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈటల రాజేందర్ గారిని పొగబెట్టేసి పంపించడం జరిగింది. అందుకే అప్పుడు దేవేందర్ గౌడ్ గారికి ఏ విధంగా టీడీపీలో అన్యాయం జరిగిందో ఇక్కడ బీఆర్ఎస్లో కూడా అది, అంటే ఇక్కడ ఎంతసేపు వాళ్ళ కింద పనిచేయాలి తప్పితే పాలకులుగా ఎదిగే స్థాయికి తొక్కి పెట్టాలన్నట్టు ఆలోచన. ఇక్కడ కూడా ప్రజల లోపల ఇలా గట్టిగా పూనుకుంది మల్కాజ్గిరిలో. ఖచ్చితంగా ప్రతి ఎవరిని కదిలించిన అరే ఇంత అన్యాయమా అంటే మేము ఎప్పటికీ వీళ్ళకి ఓట్లు వేసుకుంటూనే ఉండాలన్నా, వీళ్ళకి జెండా పోసుకుంటూనే ఉండాలన్నా, వీళ్ళకి జిందాబాద్లు కొట్టుకుంటూనే ఉండాలా, అంటే మేము ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీలు కావచ్చు, ఈడ వార్డు కౌన్సిలర్ కావద్దు, కార్పొరేటర్లు కావద్దు, మేయర్లు కావద్దు, వీళ్ళు మాత్రం ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీ కావాలి, ఏ పార్టీ అయినా మళ్ళీ వీళ్ళే ఉండాలి. అందుకని ఈరోజు ఈ మల్కాజ్గిరిలో కూడా బీసీ ఓటర్లను ఒకసారి మేల్కొని, ఎందుకంటే ఊకే మనం 50% 60% ఉందని చెప్పడం కాదు, మన ఓటు ద్వారా ఈరోజు చూపించినట్టయితే రేపు వచ్చే కార్పొరేట్ ఎలక్షన్ మిమ్మల్ని పిలిచి టికెట్లు ఇస్తారు. లేకపోతే మీరు వేసారనుకో ఇక రేపు మొన్న మదియాస్కి పోయింది, ఇలా ఈటల రాజేందర్ వేరు, వీళ్ళు వేస్ట్ అని చెప్పేసి ఇచ్చిన వేస్ట్ అని చెప్పి రేపు మొత్తం టోటల్గా ఒకే సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించేసేసి ఈ ఎల్బీ నగర్లో మీరు సరైనటువంటి తీర్పు ఇవ్వాలి. పక్కల భువనగిరి ఉంది, ఇక్కడ చేవెళ్ళ ఉంది, అదేవిధంగా బెదక్ ఉంది, మీరందరూ ఈవిడ సిద్దిపేట కావచ్చు, అదే కరీంనగర్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్, ఆదిలాబాద్, ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించేసి పార్టీలకు అతీతంగా బీసీలను గెలిపించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉంది అందరికీ. మంచి విషయాలు చేసి మాతో చర్చించారు. అదేవిధంగా మీరు మా ఆర్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఎందుకంటే దాదాపుగా 2-3 దశాబ్దాల నుంచి బీసీ అస్తిత్వం కోసానికి మీరు కొట్లాడుతారు కాబట్టి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.